డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం జూన్ 14, 2025 దేవుని నుండి ఒక సూచన. కీర్తనలు 90:17. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. ఈనాటి దైవాంశము యెహోవా ప్రసన్నత. కీర్తనలు 63:2. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవుని ప్రసన్నత అనేది దేవుడు తన ప్రజలతో సంతోషంగా సంతృప్తిగా ఉన్న స్థితిని సూచిస్తుంది. దేవుడు తన ప్రజల పట్ల చూపించే ప్రేమ, దయ మరియు ఆమోదానికి సంబంధించినదే దేవుని ప్రసన్నత. దేవుని ప్రసన్నత పొందడానికి విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన వాగ్దానాలపై విశ్వాసం కలిగి ఉండడం దేవునికి సంతోషాన్ని ఇస్తుంది. దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించడం, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం దేవుని ప్రసన్నతను పొందేందుకు మార్గం. దేవుని ఆజ్ఞలను పాటించడం, ఆయన మార్గదర్శకత్వం ప్రకారం నడుచుకోవడం ద్వారా దేవుని ప్రసన్నతను పొందగలం. ఇతరులకు సహాయం చేయటం, దాతృత్వం చూపటం ద్వారా దేవుని ప్రసన్నతను పొందవచ్చు. దేవుని ప్రసన్నత మన హృదయాల్లో సంతోషాన్ని నింపుతుంది, మనలా రక్షిస్తుంది, ఆయనతో దగ్గర చేస్తుంది, మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. దేవుని ప్రసన్నత మన జీవితాలకు అర్థాన్నిస్తుంది, మనల్ని ఒక లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు 27:4. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుడు మనల దీవించి ఆయన ప్రసన్నత మన మీద ఉంచునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీ బలమును నీ ప్రభావమును చూచుటకును నీ ప్రసన్నతను మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.